హాయ్ హలో అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆదివారం సెలవు, కానీ 2 గంటలు మాత్రం వర్క్ చేయాలి కాలేజీలో. కాలేజీకి వెళ్తున్నాను లోపలికి డ్యూటీకి. 2 అవర్స్ అయితే వర్క్ చేసి రావాలి. గ్రౌండ్స్ క్లీన్ చేస్తాము ఈరోజు. గ్రౌండ్స్ ఎలా క్లీన్ చేస్తామో చూపిస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్. గంట కొట్టండి ఫ్రెండ్స్, ప్లీజ్. మీరు నన్ను ఆదరిస్తే నేను ముందుకెళ్తాను ఫ్రెండ్స్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్. పొద్దున్నే 7 o'clockకి బయలుదేరాను ఫ్రెండ్స్. పోతున్నా కాలేజ్లోకి. బై వాక్ అంటే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మా కాలేజ్. మా ఇంటి దగ్గర, నేను ఉన్న ఇంటి దగ్గర నుంచి కాలేజ్కి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నట్టు. దగ్గరనే ఉంటుంది మా కాలేజ్. లోపలికి వెళ్ళాక చూపిస్తాను ఫ్రెండ్స్. వచ్చేసింది, దగ్గరికి వచ్చేసింది. మాకు ఫస్ట్ గేట్ వస్తుంది. ఇది ఎంట్రన్స్ గేట్ ఫ్రెండ్స్. లోపలికి వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక మా కాలేజీలో మొత్తం చెట్లు ఉంటాయి, బాగుంటాయి, మొత్తం గ్రీనరీ ఉంటుంది అన్నమాట. 3 లక్షల పైన ఉంటాయంట మొక్కలు మా కాలేజీలో. మొత్తము 3 లక్షలు 4 లక్షల పైన ఉంటాయంట. అన్నయ్య గార్డెన్ మ్యాన్, చెట్లు చూసుకుంటాడు, చెట్లకు వాటర్ పెట్టుకుంటాడు అన్న. మొత్తం చెట్లు, మొత్తం ఎక్కడ చూసినా చెట్లే ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది పికిల్ బాల్ కోర్ట్ అనమాట. దీంట్లో పికిల్ బాల్ ఆడతారు. ఇది ఎవ్రీ వీక్ ఒకసారి క్లీన్ చేస్తూ ఉండాలి వాటర్ కొట్టుకుంటూ. అక్కడికి అన్నయ్య నేను ఒక టీం అన్నమాట. మీ ప్లే గ్రౌండ్ చూసుకునే టీం ఇద్దరము. అన్నయ్య నేను వాటర్ కొట్టాను పైప్ తోటి, అన్నయ్య వైపర్ కొట్టుకుంటూ వస్తున్నాడు. కానీ నీట్గా ఉంచుకోవాలి గ్రౌండ్స్ మొత్తం. ఎంత దుమ్ము ఉండదు, రాళ్ళు ఏది ఉండకుండా క్లీన్గా ఉంచుకోవాలి డైలీ. ఇది వాలీబాల్ కోర్ట్ అండి. వాలీబాల్ కోర్ట్ కూడా నీట్. ఇది పికిల్ బాల్ కోర్ట్ దగ్గర ఉన్న చెట్లు అండి, ఎంత బాగున్నాయో చూడండి. గ్రీనరీగా ఉంటుంది. ప్రతి గ్రౌండ్ చుట్టూ అన్ని మొక్కలు పెట్టారండి, బాగుంటుంది. లోపల మొక్కలు అంతా గ్రీనరీ ఉంటుంది. ఎక్కడ చూడు గ్రీనరీ ఉంటుంది. చెట్టు లేని ప్రదేశం ఎక్కడ ఉండదండి, అన్ని చెట్లే ఉంటాయి. లోపల మాత్రం మస్తు ఉంటుందండి, చూస్తే అదిరిపోతారు మీరు. మొత్తం గ్రీనరీ ఉంటుందండి. ఇది బ్యాడ్మింటన్ కోర్ట్ అండి. ఇది షటిల్ బ్యాట్స్ ఆడతారు కదా ఆ కోర్టు. ఇది కూడా అన్నీ క్లీన్గా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు. ఇది వచ్చేసి బాస్కెట్బాల్ కోర్ట్ అండి. ఇది కూడా క్లీన్ చేస్తూ ఉండాలి వారానికి ఒకసారి. వాటర్ కొట్టేసి వైపర్ కొట్టేస్తే అయిపోతుంది. ఈ సండే 2 అవర్స్ మాత్రం కంపల్సరీ కడుక్కోవాలి. ఇవి వచ్చి గ్రౌండ్స్ అన్నీ కడుక్కోవాలండి మా పని అది. చూడండి గ్రౌండ్ ఎంత నీట్గా క్లీన్గా ఉందో. పిల్లలు రేపని చేసిన, రేపు మండే కదా, వచ్చి ఆడుతూనే ఉంటారు. చాలా నీట్గా ఉంచుకోవాలి గ్రౌండ్స్ అన్నీ, లేకపోతే మా సార్ తిడతాడు. ఎట్లా ఉన్నాయి గ్రౌండ్ చూసుకోరా అది అని తిడతాడు. అంటే తిట్టాడంటే ఏమన్నాడు, చూసుకోవాలి అని అంటాడు. కానీ మంచివాడు మా సార్ అయితే. ఇది బాస్కెట్ బాల్ అండి, పైనుంచి తీసాను, వ్యూ బాగుందని. చూడండి బాస్కెట్ బాల్ గ్రౌండ్ ఎంత బాగుందో. చెట్లు, దారి, ఎంట్రన్స్ బాగుందండి. ఇక్కడ నుంచి లొకేషన్ బాగుంది, ఇక్కడ నుంచి తీసాను. బాగుందా, నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ కొట్టండి. లోపల ఇది ఆడిటోరియం అన్నట్టు. ఇది యాక్టివిటీ బ్లాక్ అంటారు. ఎగ్జామ్స్ అయినప్పుడు ఇక్కడ రాపిస్తారనమాట. అందరికి పిల్లలకి ఏమైనా ఎగ్జామ్ అయితే ఇక్కడ కూర్చోబెట్టి రాపిస్తారనమాట. పెద్ద ఫ్యాన్ ఉంది చూడండి, ఎంత పెద్దగా ఉందో ఫ్యాన్ అది. ఇది ఆడిటోరియం అన్నట్టు. మొత్తం ఏమైనా ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ జరుగుతాయి. ఈ గ్రౌండ్, ఇక్కడ చైర్స్ వేస్తారు అన్ని. పైన ఆటోమేటిక్ టెంట్ ఉంది అన్నట్టు. మోటార్ వేస్తే అది టెంట్ ఇట్లా అక్కడ దాకా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఆటోమేటిక్ చైనా టెంట్ పెట్టించారు. చూడండి ఇంకా
ఇది క్యాంటీన్ వే అన్నట్టు. ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే క్యాంటీన్ వెళ్తే, రైట్ సైడ్ వెళ్తే మెయిన్ గేట్కి వెళ్తుందండి. ఇక్కడ ముందుకు వాలీబాల్ కోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ కేరింత మూవీ తీస్తారు ఈ ప్లేస్లో. రైట్ సైడ్ వాలీబాల్ కోర్ట్స్ ఉంటాయండి. ఇది ఇక్కడ క్లాస్ రూమ్కి వెళ్ళే దారి అది. అక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంటుంది ఇంకోటి. ఇక్కడ అంతకు ఇవాళ సండే కదా, 2 hours వర్క్ అందరికి ఉంటుంది అన్నట్టు, అందుకే క్లీన్ చేస్తున్నారు అందరు వచ్చి. ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇంటికి వచ్చేసాను. ఇంట్లో మా ఆవిడ లేదు, డ్యూటీ ఉంటుంది తనకు. కాదు, సండే కూడా డ్యూటీ ఉంటుంది. మండే వాళ్ళ ఆమెకు లీవ్ ఉంటుంది. ఈరోజు నేను ఒక్కనే ఇంట్లో. మా పాప మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది, వెళ్ళి తీసుకొని రావాలి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి ఫ్రెండ్స్. మరి ఛానల్ మీకు ముందుకు సాగే మీ సహకారం కావాలని. నమస్కారం, థ్యాంక్ యూ.